परमं पदं दिविनाचक्षरादं तद्भिप्रासा पंचमोदं ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ప్రజల మనిషి, ప్రజలందరూ సొంత అన్నగా భావించే అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కోవూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అన్న ఎప్పటి నుంచో బాగా తెలుసు. నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. చాలా సంవత్సరాల నుంచి అన్నని ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అలాగే మన రాధాకృష్ణన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు. దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు కోవూరు చావడ వీధిలోని పచ్చిపాల శంకర్రెడ్డి శాఖ గ్రంథాలయాన్ని నూతన హంగులు అన్ని వసతులతో మన మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారి తండ్రి గారి పేరుతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 35 lakhs 35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన వార పక్ష మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధన్న వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు.
ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో దంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది అవి చూస్తే. ఇటువంటి సమయాలలో రాధన్న లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి. మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ చెప్తుంటాడు నాతో, ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా ప్రసన్న అని నెరవేర్చాడు. ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది. రాధన్నని, మల్లికార్జునన్నని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.